అందరికీ వందనాలండి. మనం బైబిల్‌లో చూసినట్లయితే ఆదాం అతని యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, తన యొక్క జీవితం మనకొక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ఏంటంటే, నిజానికి దేవుడు ఆదాంని పరిపూర్ణమైన లోకంలో ఉంచి, అతనికి సమస్తాన్ని ఇచ్చి, కేవలం ఒకే ఒక ఆజ్ఞను పాటించమన్నాడు. కానీ ఆదాం ఏం చేశాడు? ఆ ఆజ్ఞను పాటించకుండా హవ్వ తెచ్చిన పండును తిన్నాడు. ప్రతిఫలంగా ఈ లోకంలోకి ఏమొచ్చింది రిజల్ట్? పాపం, బాధ, మరణం. సో, కొన్ని సమయాల్లో మన జీవితాల్లో గూడా మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఆ సొంత నిర్ణయాలలో ఒకవేళ గనక రిజల్ట్ గనక అనుకూలంగా వస్తే ఓకే. లేదంటే ఏంటి ప్రభువా ఇలా చేశావు, ఇలా అయింది అని ప్రభువు మీద మనం నిందేస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? తీసుకున్న నిర్ణయం మనది. అప్పుడు మన నిర్ణయం మనదైనప్పుడు ఆ ఫలితం ఎలా వచ్చినా కూడా దాన్ని మనమే పొందుకోవాలి. కానీ అనుకూలంగా వస్తే ఒకలాగా, ప్రతికూలంగా వస్తే మరోలాగా. అలా కాకుండా మనం ఏం చేయాలి ఇప్పుడు? మన నిర్ణయాల్లో దేవుని మాటకు మనం మొదటగా లోబడాలి. రెండవది ఆయన చిత్తానికి మనం విధేయత చూపాలి. మన చిత్తం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం చాలా సందర్భాల్లో నా పట్ల నీ చిత్తం ఏమైంది ప్రభువా అని ఇలానే ప్రార్థన చేస్తాం. కానీ నా పట్ల నీ చిత్తం అని కాదు, మీ చిత్తం ఏమై ఉందో తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఇది ఓకే. ఆల్ ఆఫ్ ఆర్ మోర్.